విఘ్నేష్ ఈయన నా దగ్గరికి వచ్చి ఎన్ని నెలలు ఉన్నావయ్యా? 6 నెలలు ఉన్నావా? ఒక పంట కాలం పొలంలో పనిచేశాడు, ఊరికే రాలా. సురేష్ కన్నా ముందు వచ్చాడు ఈయన. చాలామంది వచ్చారు, ఇలా సాయంత్రం కల్లా పారిపోయేవాళ్ళు. ఈయన ఒక పంట కాలం వరకు ఉన్నాడు. ప్యాంట్ ఎప్పుడు వేసుకోవాలి, లుంగి కట్టుకుని పనిచేశాడు, చక్కగా పాటలు పాడుతూ చేశాడు. ఈ వ్యవసాయాన్ని బాగా ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు విఘ్నేష్, గూడూరు మాది. 2015లో బీటెక్ పూర్తయింది, సివిల్ ఇంజనీరింగ్ ఎన్బికేఆర్ కాలేజీలో చేశాను. బీటెక్ చదివే రోజుల్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక కార్యక్రమంలో శిక్షావర్గ 7 రోజుల క్యాంపులో అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ వక్తలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏదైతే మనం ఇళ్లల్లో వాడుతున్న అల్యూమినియం పాత్ర అనేది ఎలా వచ్చింది భారతదేశానికి అని చెప్తూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అది బ్రిటిషర్స్ తెల్లవాళ్ళు చేసిన కుట్రలో భాగంగా అల్యూమినియం అనేది భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల మనకు మేలు కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది మన శరీరాలకి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు దేశం కోసం పోరాడే వీరులు వాళ్ళని అప్పట్లో జైల్లో పెడుతుంటే ఎన్ని రోజులు వాళ్ళు తిండి లేకుండా ఉన్నప్పటికీ చాలా వాళ్ళ బలము, ధైర్యము, సాహసాలు ఏమీ తగ్గట్లేదంట. అప్పుడు బ్రిటిషర్స్ ప్రయోగం చేశారు. వీళ్ళకి ఇంత ధైర్యం, ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, వీళ్ళు ఆహారం ఏదైతే భూమి నుంచి వస్తుందో దాన్ని వండే పాత్రలు ఉంటాయి చూడండి, ఇత్తడి, మట్టి, కంచు ఇలాంటి పాత్రలు వాడుతున్నారు. ఏదైతే 100% పోషకాలు వీళ్ళకి అందుతున్నాయో అందువల్లే వీళ్ళ శరీరాలు ఇంత దృఢంగా ఉంటున్నాయని వాళ్ళు గమనించి అప్పుడు అల్యూమినియంని ఇంట్రడ్యూస్ చేశారు. అవి ముందు జైళ్ళల్లో వచ్చాయి. అప్పట్లో మన పాత సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, సత్తు పాత్రలు అని చెప్పేసి, తెల్ల పాత్రలు. ఆ జైళ్ళ ద్వారా వచ్చి ఈరోజు భారతదేశంలో ప్రతి ఇంట్లో అల్యూమినియం కనిపిస్తూ ఉంది. ఆ వక్త చెప్పేటప్పుడు నేను విని ఏమనుకున్నా అంటే, సరే మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, అవి మన ఇళ్ళల్లో ఎందుకుంటాయి, మన ఇళ్ళల్లో అలాంటి పెట్టర్లే, విషయం సంబంధించినట్టు ఎందుకు పెడతారని ఆ క్యాంప్ అయిపోయి నాకు ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం అల్యూమినియమే. కుక్కర్ అల్యూమినియమే, పాత్రల అల్యూమినియమే, స్నానానికి నీళ్ళు పెట్టేది అల్యూమినియమే. అప్పుడు అనిపించింది, ఈ 20 ఏళ్ళ జీవితం వృధా, మొత్తం చాలా నష్టపోయాము, దీనికి మార్పు ఏంటి అని వెతుకుతూ ఉంటే రాజీవ్ దీక్షిత్ గారికి సంబంధించిన వీడియోస్ వినడం జరిగిందండి. ఎలా అయితే విజయరామ్ గారు చెప్పారు ఇందాక రాజీవ్ దీక్షిత్ గారు అని, ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ రాజీవ్ దీక్షిత్ గారు ఎవరో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనలో మార్పు వస్తుందండి. ఆయన ఎట్లయితే విజయరామ్ గారు నాటు విత్తనాలు ప్రకృతి వ్యవసాయం ప్రచారం చేస్తున్నారో, అట్లా రాజీవ్ దీక్షిత్ గారు ఆ రోజు నాటిన విత్తనం ఇప్పటికీ అట్లా ఉంటుందండి మనసులో. ఆయన గురించి తెలుసుకున్నాక అప్పటి నుంచి నేను మా ఇంట్లో మార్పులు తీసుకొచ్చాను. కుండల కాడి నుంచి, స్వదేశీ కాడి నుంచి, ఇట్లా అనేక రకాలుగా మార్పులు తీసుకొస్తుంటే మా మిత్రుడు ఉన్నాడు మహేష్ అని, ఇక్కడే మేము ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళం, ఎట్లా ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఎందుకు జనాలు ఎక్కువ మంది చచ్చిపోతున్నారు చిన్న వయసుల్లో, అనేక రకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయి, హాస్పిటల్కి సంపాదించిందంతా హాస్పిటల్కి పెడుతున్నారు జనాలు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే మాకు ఒక ఎలా చేయాలో తెలీదు. ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి జనాలకి అన్నట్టు స్వదేశీ వస్తువులు, నేను బీటెక్ చదివే రోజుల్లోనే స్వదేశీ వస్తువులు తెప్పించి ఆ జనాలకి అందుబాటులోకి తీసుకొచ్చేవాడిని. అంటే ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే స్వదేశీ అనేది చాలా ముఖ్యం అనేది తెలుసుకున్నాను. అది సరిపోలేదు, ఆర్గానిక్ అంటే ఏంటి అని చూస్తున్న రోజుల్లో అప్పుడే విజయరామ్ గారికి సంబంధించిన ఒక కరపత్రం చూశాను. పాలేకర్ గారి ట్రైనింగ్ 2017లో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక నేను అప్పుడు దాకా అనుకునేవాడిని, నేను ఏదైతే రాజీవ్ దీక్షిత్ గారు అని చెప్తున్నానో ఆయన్ని చంపేశారు, నా జీవితంలో ఏదన్నా ఒక బలమైన కుంగదీసే విషయం ఏంటంటే రాజీవ్ దీక్షిత్ గారు అని ఆయన లేరు అనేది తెలుసుకోవడం. ఆ 2017లో విజయరామ్ గారి క్యాంపుకి పోయాక రాజీవ్ దీక్షిత్ గారు చనిపోలేదు, ఇట్లాంటి మహానుభావుల రూపంలో ఇంకా ఉన్నారు అనేసి నేను నిర్ణయం తీసుకున్నా. 10 రోజులు క్యాంప్ అయిపోయాక విజయరామ్ గారిని నేను
అప్పుడప్పుడు ఫోన్ చేసి నేను వస్తానండి మీ దగ్గరికి, నేర్చుకోవాలి, చూస్తాను నాకు అని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు విసిగిచ్చామండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి వారి దృష్టిలో ఏంటంటే అక్కడ వికారాబాద్లో ఫామ్ తీసుకున్నారు, ఇంకా విద్యుత్ వ్యవస్థ లేదు అక్కడ, ఎందుకు ఈ అబ్బాయి చదువుకున్న అబ్బాయి అక్కడికి వచ్చి ఇబ్బంది పడతాడని ఆయన పిలిచేవారు కాదు. ఇంకా నా ఇంట్రెస్ట్ చూసి అక్కడ పిలవడం జరిగింది. నేనేదో ఈరోజు ఆయన ముందు చెప్పడం కాదు కదండి, కరెంటు లేకపోయినా ఆయన కూడా మాతో పాటే పడుకునేవారు అక్కడే. అందరితో పాటు ఎవరైతే పని చేసే వాళ్ళు వస్తారో అక్కడే కూర్చొని భోజనం చేయడం కానీ, కూలి పని చేసేదానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ పద్ధతిలో పండించిన భోజనం పెట్టడం కానీ, అంటే చాలా నేర్చుకోవాల్సిన విషయాలు. ఒకసారి పెద్ద పాము వచ్చేసింది అక్కడికి, అది కూడా కొట్టద్దు అంటాడు ఆయన, విజయరామ్ గారు. కొట్టద్దా, వదిలేయండి, అది కూడా జీవే కదా, అది కూడా బతకాలి మనతో పాటే అంట. అట్లా ఒక విషయం ఇప్పుడు విజయరామ్ గారు చేసిన, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన, మనందరం ఇక్కడికి వచ్చిన మన అంతిమ లక్ష్యం ఒకటి కావాలండి. ఒక చిన్న శ్లోకం, దేశ రక్ష సమం పుణ్యం, దేశ రక్ష సమం వ్రతం, దేశ రక్ష సమం యాగో దుష్టో నైవచ్చ నైవచ్చ. దేశ రక్షణకి మించిన పుణ్యము, యాగము, వ్రతము ఏవి ఉండవు. దేశం అంటే ఎక్కడో సైనికుడు కదా, సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు కదా, లేకపోతే నరేంద్ర మోడీ బలమైన నాయకుడు ఉన్నాడు కదా, మన దేశానికి ఏం కాదు అనుకుంటున్నారేమో అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. దేశం అంటే బోర్డర్స్ ఒకటే కాదండి, ప్రకృతి, పంచభూతాలు. మనం నిలబడుకున్న భూమి నుంచి మన చుట్టుపక్కల దేశ సరిహద్దుల వరకు మన దేశంలో భాగమే. ప్రకృతి పంచభూతాలు నాశనం అయిపోతుంటే నరేంద్ర మోడీ ఒక్కడు కాదు కదా, 100 మంది వచ్చిన దేశాన్ని కాపాడలేడు. ఖచ్చితంగా మనం వేష, భాష, భూష, అన్నీ, భజన అన్నీ మన ఏదైతే మన పురాతన పద్ధతుల, పాతకాలం, బ్యాక్ టు రూట్స్ వెళ్ళకపోతే మనం ఇప్పుడు సరే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనందరూ ఆరోగ్యంగా ఉన్నాం కదా అని మీరు అనిపించవచ్చు. మన నెక్స్ట్ జనరేషన్స్కి మనుగడ ఉండదు. మీరు మీ భావితరాలకి, రాబోయే మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు అనుభవించిన ఆనందాలు ఇవ్వాలనుకుంటే ఈ రోజు నుంచి మనం ఏమేమి మార్పులు తీసుకురావాలో అవి తీసుకురాగలిగితే మాత్రమే అది సాధ్యం అవుతుంది. లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సిన పరిస్థితి. మీరు ఒకవేళ చనిపోతే కింద కప్పెడితే కూడా ప్లాస్టిక్కే ఉంటుంది తెలుసా, అంత దారుణమైన పరిస్థితిలో ఉంటున్నాం. అంత దూరం నుంచి వారు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రతి జిల్లా నుంచి ఆ కార్యక్రమానికి, 10 రోజుల కార్యక్రమానికి మనం సాధ్యమైన ఎక్కువ మందిని తీసుకోపోగలిగితే, ఆ కార్యక్రమం విజయవంతం అయితే అది చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అనేది వారి ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మీరందరూ తెలుసుకొని మీ ఇక్కడ ఏదైతే ఈరోజు తెలుసుకున్నారో దాన్ని మీ గ్రామాల్లో కానీ, నగరాల్లో, ఎక్కడైనా కాలనీల్లో మీరు ఒక 10 మందినో 20 మందినో గ్యాదర్ చేసి ఎవరినైనా నన్ను వచ్చి చెప్పమన్నా నేను చెప్తా, ఈ అంశాలు ఏదైతే విజయరామ్ గారు ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలని నేను సమయం ఇస్తాను. మీరు అక్కడ కానీ పిలిచి కార్యక్రమం ఎక్కువ ఏం పర్లేదు, గుడో బడో ఎక్కడైనా పర్వాలేదు, ఒక అరగంట గంట నేను వచ్చి మాట్లాడతాను. మనం మోటివేట్ చేద్దాం, వీలైనంత ఎక్కువ మందిని ఈ కార్యక్రమానికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మార్పు మన నుంచే మొదలు పెడదాం. భారత్ మాతా కీ జై. 94911127 విఘ్నేషన్, గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.